శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పట్టణంలోని శ్రీకంఠపురం సర్కిల్లో స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి తన తండ్రి రామారావు ప్రసంగంలో కార్మికులు కరిగిన కండరాల్లో నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఆనాడే తెలిపారని గుర్తు చేశారు. వడ్డెర కులస్తులకు 30% రిజర్వేషన్లు కల్పించింది టీడీపీ ప్రభుత్వమేనని అందరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. కొందరు మహానుభావులు చరిత్రలో నిలిచారు, మరికొందరు మరుగున పడ్డారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఎవరికీ న్యాయం జరగడం లేదన్నారు. అన్ని వర్గాల వారు, వెనుకబడిన తరగతుల వారు, బడుగు బలహీన వర్గాల వారు కూడా కుల మతాలకు అతీతంగా రాబోయే మహాసంగ్రామంలో మీకు మంచి చేసే ప్రభుత్వాన్ని, మీకోసం పాటుపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. కార్మికుడు కరిగిన కండరాల్లో నుంచి రక్తంలో నుంచి అని ఆయన ప్రసంగం మొదలయ్యేది. అటువంటి ఆయన మాటలకి ప్రతీకైన ఒటరి ఓబన్న గారు మరి ఎన్నో ఆయన చాకపల్లంగా ఎంతో మంది మనం చరిత్రలో కొందరి పేర్లు చదువుకుంటాం, కొందరి పేర్లు మరుగున పడి ఉన్నాయి. అటువంటి స్వాతంత్ర సమర యోధుల్లో మన వడ్డెర ఓబన్న గారు ఎంతో ప్రధానమైన పాత్రను పోషించారు. క్రషర్స్ లో వడ్డెర్లకు 30% ఆనాడు రిజర్వేషన్ టెండర్స్ లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే చూస్తున్నాం మనం అన్ని వర్గాల వాళ్ళకు, మన వెనుకబడిన తరగతులు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, తాడిత పీడిత కులాలు అందరికీ అయితేనేమి న్యాయంగా వాళ్ళ హక్కులు వాళ్లకు అందేలా అటు ప్రభుత్వాలన్నీ కూడా చిత్తశుద్ధితో పనిచేయవలసిన